హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? షూ మేకర్ మరియు దయ్యములు. ఒకప్పుడు ఒక పేద షూ మేకర్ మరియు అతని భార్య ఉన్నారు. మాకు ఒక జత బూట్లు తయారు చేయడానికి తగినంత తోలు మాత్రమే మిగిలి ఉన్నాయి అని కంగారుపడ్డ షూ మేకర్ తన భార్యతో అన్నాడు. ఆ రాత్రి షూ మేకర్ తన పని బెంచ్పై తోలును విడిచిపెట్టి మంచానికి వెళ్లాడు. ఉదయం తన చివరి జత బూట్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. షూ మేకర్ మేల్కొన్నప్పుడు అతను తన పని బెంచ్పై అందమైన జత బూట్లు చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత అందమైన బూట్లను ఎవరు తయారు చేయగలరని అతను అయోమయంలో పడ్డాడు. ఆ రోజు తరువాత ఒక కస్టమర్ వర్క్ షాప్లోకి వచ్చి షూలను మెచ్చుకున్నాడు. అవి అతని పాదాలకు ఎంత చక్కగా సరిపోతాయంటే అతను వాటికి రెట్టింపు డబ్బు చెల్లించాడు. మా దగ్గర ఇప్పుడు రాత్రి భోజనం కొనడానికి మరియు మరో 2 జతల బూట్ల కోసం తోలు కొనడానికి సరిపడా డబ్బు ఉంది. చెప్పులు కుట్టేవాడు ఆనందంగా అన్నాడు. ఆ సాయంత్రం అతను 2 జతల బూట్లకు తోలు కోసి తన వర్క్ బెంచ్ పై వదిలేశాడు. ఆశ్చర్యకరంగా మరుసటి రోజు ఉదయం అక్కడ 4 జతల కొత్త ఫ్యాన్సీ బూట్లు ఉన్నాయి. షూ మేకర్ మరియు అతని భార్య నలుగురిని అమ్మి మరింత డబ్బు సంపాదించారు. ఈ బూట్లను ఎవరు తయారు చేస్తున్నారో నేను తప్పక కనిపెట్టాలి అని షూ మేకర్ తన భార్యతో చెప్పాడు. కాబట్టి వారు రాత్రంతా మేల్కొని పని బెంచ్ చూడాలని నిర్ణయించుకున్నారు. ఆ సాయంత్రం చిరిగిన బట్టలతో 2 చిన్న దయ్యాలు వర్క్ షాప్లోకి ప్రవేశించాయి. వారు తోలును అందమైన బూట్లలో కుట్టడం ప్రారంభించారు. ఆ పేద దయ్యాలు చిరిగిన దుస్తులలో గడ్డకట్టి ఉండాలి, భార్య షూ మేకర్తో చెప్పింది. కాబట్టి వారు పేద చిన్న దయ్యాల కోసం కొత్త బట్టలు మరియు బూట్లు కుట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ సాయంత్రం దయ్యాల కోసం వారు బహుమతులను పని బెంచ్పై ఉంచారు. దయ్యాలు తిరిగి వచ్చినప్పుడు వారు అందమైన బట్టలు మరియు బూట్లు కనుగొన్నారు. వారు తమ కొత్త బట్టలతో చాలా సంతోషంగా ఉన్నారు. వారు వర్క్షాప్ నుండి బయటకు డ్యాన్స్ చేశారు మరియు మరలా కనిపించలేదు. ఆ రోజు నుండి షూ మేకర్ మరియు అతని భార్య పుష్కలంగా తినడానికి సంతోషకరమైన జీవితాన్ని గడిపారు.